ఫస్ట్ డయాలసిస్ పడినప్పుడు ఇంత టైమ్స్ అయినాను నా బాడీ. సార్ దగ్గర పోయినప్పుడు వెళ్ళి ఆకలిసినప్పుడు వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి ఆరోగ్యం బాగుంది, అంతా బాగుంది. ఎవరైనా ఇట్లా ఎవరు ప్రిపేర్ మన పల్లెలో ఉంటాయి కానీ పోతే న్యాయం చేస్తుంది. సారు దేవుడు ఉన్నట్ల చిరాకులు అన్నీ చేసి మాకు అన్నీ చేసి మా సంఘం ఇంటికి పోతాడు. అంటే నీలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఎవరో చాలా భయపడుతుంటారు కదా, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి భయపడుతుంటారు కదా. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసుకుని 6 నెలలు అయింది, ఎట్లా ఉండింది? భయపడాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం లేదు. అది చెప్పు. మనకి గ్యాస్ ఉంటుంది అయినా కూడా మన ట్రీట్మెంట్ బాగా అంతా నార్మల్ ఉంది. బాగా మనకి నొప్పి గిప్పి ఏం కందాలి, మనకి టాబ్లెట్ల వల్ల ఏం తెలియదు, బాగానే లేదు. చేయించుకోవాలంటే ధైర్యంగా వెళ్ళచ్చు. అది నేను గ్యారెంటీ ఇస్తాను, నాకు అయింది కాబట్టి నేను గ్యారెంటీ ఇస్తాను. అది నేను గ్యారెంటీ. మీ పేరు? రమేష్. అవతల మండలి పక్కన. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ కర్నూల్, నాదోని కిడ్నీ కేర్ ఆదోని. సో గత 2 సంవత్సరాలుగా ఆదోని కిడ్నీ కేర్ ద్వారా ఆదోని ప్రజలకు కిడ్నీ సమస్యలకి సర్వీసెస్ అందజేస్తున్నాం. ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ వచ్చి మెడికవర్ హాస్పిటల్ తరఫున ఇక్కడికి వచ్చి మనం కిడ్నీ ఆదోని అండ్ ఆదోని చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కిడ్నీ ప్రాబ్లమ్స్కి అవగాహన పెంచుతూ వాళ్ళకి సర్వీసెస్ అందజేస్తున్నాం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి, డయాలసిస్ పేషెంట్స్కి ఉన్న ఒక లాస్ట్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్. సో డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఉన్నది ఒకటే ఒక ఆశ. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటేనే మళ్ళీ లైఫ్ నార్మల్ అవుతుంది, లేదంటే వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండదు. కాబట్టి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడము, డయాలసిస్ చేయడము అవసరం రావడం అనేది ఏ వయసులో అయినా రావచ్చు. అంటే పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. కారణాలు రకరకాలు ఉంటాయి కానీ ఎవరికైనా రావచ్చు, వీళ్ళకి రాదు అని ఉండదు. అలాగే నేను ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ వస్తున్నప్పుడు రమేష్ అనే ఈ అబ్బాయి, మన తోవి విలేజ్ అంటే ఆదోని దగ్గరలో ఉన్న తోవి విలేజ్ అబ్బాయి రమేష్ అనే అబ్బాయి నా దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ లోకల్ దేవి నర్సింగ్ హోమ్ డాక్టర్ వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది. అయితే చాలా ఇబ్బందితో రక్తం బాగా తక్కువయ్యి ఆయాసంతో, వాపులతో, కాళ్ళ వాపులతో వచ్చాడు. అప్పటి వరకు ఆ అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలియదు. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికి స్టార్టింగ్ స్టేజ్లో ఏమి సిమ్టమ్స్ ఉండవు, అది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. సో సిమ్టమ్స్ అంటే మనకి లక్షణాలు జస్ట్ ఒక నెల లక్షణాలతో వచ్చాడు. 1 నెల నుంచే బాగాలేదు ఆరోగ్యం అని చెప్పి వచ్చాడు. కాళ్ళవాపులు, ఆయాసము, రక్తం తక్కువ ఉంది అని చెప్పి వచ్చి చూస్తే క్రియాటినిన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. క్రియాటినిన్ అనేది 8 ఉంది. అండ్ చూస్తే 2 కిడ్నీలు సైజ్ చిన్నగా అయిపోయినాయి. సో అంటే 2 కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. జస్ట్ ఒక నెల లక్షణాలతోనే 2 కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆ సిమ్టమ్స్ లాస్ట్ స్టేజ్లో బయటపడతాయి కాబట్టి అప్పుడు తెలిసింది. సో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇంత చిన్న వయసులో, ఈ అబ్బాయి ఏజ్ 19 ఏళ్ళు, సో 20 ఏళ్ళ లోపలే. కాబట్టి ఇంకా లైఫ్ మనకి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఉంది. మరి ఎలాగా అన్నప్పుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు మనకి ఆ అబ్బాయికి ఉన్న ఆప్షన్స్ 2, ఒకటి డయాలసిస్, ఒకటి ట్రాన్స్ప్లాంట్. సో డయాలసిస్ అంటే మనకు తెలుసు, డయాలసిస్ అంటే వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి లేదా డయాలసిస్ సెంటర్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటూ రావాలి. లైఫ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది డయాలసిస్లో. నార్మల్గా ఉండదు, నార్మల్ మనిషిలాగా ఉండదు, పేషెంట్ లాగే ఉంటారు. దాంతోపాటు చిన్న వయసు కాబట్టి డయాలసిస్లో మనకి లైఫ్ స్పాన్ అనేది ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ వరకే ఉంటుంది లైఫ్ స్పాన్. దానికన్నా ఎక్కువ డయాలసిస్లో లైఫ్ అనేది కష్టం. కాబట్టి లక్కీగా వాళ్ళ అమ్మగారు జయమ్మ గారు, మీ అమ్మగారు, వాళ్ళ అమ్మ గోవిందమ్మ గారు మనకి కిడ్నీ ఇస్తానని ఆ రోజే ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరికీ కలిపి టెస్టులు చేయడం జరిగింది. లక్కీగా బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అయినాయి, కిడ్నీస్ కూడా వేరే టెస్టులు కూడా అన్నీ మ్యాచ్ అయినాయి. కాబట్టి మనకి ఏ రోజైతే తెలిసిందో కిడ్నీ ప్రాబ్లం అని, విదిన్ 1 నెల లోపలే
ఆ అబ్బాయికి డయాలసిస్ లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో ఆరోగ్యశ్రీ ద్వారా చేయడం అనేది జరిగింది. సో ఇది జరిగి నవంబర్లో. మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ అంటే, ఇప్పుడు ఆదోని అండ్ ఆదోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి మీరు ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్తో బాధపడుతున్న వాళ్ళు అట్లాగే బాధపడుతూ ఉండొద్దు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక ట్రీట్మెంట్ మనకి అందుబాటులో కర్నూలులోనే ఉంది. ఇంతకుముందు 2020 కన్నా ముందు మనం కర్నూలులో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయడం లేదు. 2020 అంటే జస్ట్ లాస్ట్ 5 years నుంచే మనం కర్నూలులో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి స్టార్ట్ చేసినాం. అందులో మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలు అనేది ముందుగా ఉంది. అండ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేది ఇస్తున్నాం. సో డయాలసిస్ వాళ్ళు బాధపడకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ని మీరు చూడండి. ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో ఎవరో ఒకరు ముందుకు వస్తే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికన్నా వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుండి వాళ్ళు ముందుకు వస్తే, మ్యాచ్ అవుతే ఇంట్లో వాళ్ళ కిడ్నీ తీసుకొని మనం ఆరోగ్యశ్రీ ద్వారానే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేది అందజేస్తున్నాము మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో. తోవి విలేజ్ అనే ఒక మారుమూల పల్లె నుంచి ఈ అబ్బాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఈరోజు ధైర్యంగా అందరిలాగే నార్మల్గా బతుకుతున్నాడు. నవంబర్లో ట్రాన్స్ప్లాంట్ అయింది, అంటే 6 months అయింది. ఇప్పుడు 6 monthsలో ఒక్క చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఒక్కసారి కూడా హాస్పిటల్కి మళ్ళీ వచ్చి అడ్మిట్ కాలేదు. అండ్ ఒక 2-3 నెలలు మనకి అబ్జర్వేషన్లో కర్నూలులోనే రూమ్ తీసుకొని ఇల్లు తీసుకొని ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ స్వగ్రామమైన తోవి విలేజ్కి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, నార్మల్గా అందరిలాగే లైఫ్ ఉంది. సో ఇప్పుడు కిడ్నీ 100% పనిచేస్తుంది. అండ్ వాళ్ళ అమ్మగారు కూడా బాగున్నారు. ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీ ముందే 2 ఉన్నారు. రమేష్ కిడ్నీ తీసుకున్న వాళ్ళు, గోవిందమ్మ కిడ్నీ ఇచ్చిన వాళ్ళు. కాబట్టి 6 నెలలు అయింది, 1 నెల 2 నెలలు కాదు, 6 నెలలు అయింది. ఒక్క ప్రాబ్లం కూడా లేదు వాళ్ళిద్దరికి. కాబట్టి సక్సెస్ అయిపోతే రిసిపియంట్ అంటే కిడ్నీ తీసుకున్న వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అండ్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది మేము వెంటనే ఏం చెప్పడం లేదు, ఆపరేషన్ అయిన రోజే లేదా వారానికే చెప్పడం లేదు, 6 నెలలు అయిన తర్వాతే చెప్తున్నాం. అంటే 6 నెలలు అయినా కూడా నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లమ్స్ రాలేదు, ఒక్కసారి కూడా హాస్పిటల్లో అడ్మిషన్ అవ్వలేదు. సో క్రియాటిన్ అనేది నార్మల్గా ఉంది. సో ఆ అబ్బాయి అందరిలాగే ఇప్పుడు నార్మల్ జీవితం జీవిస్తున్నాడు. లేదు అంటే ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగకపోయింటే ఈ 6 నెలలు డయాలసిస్ చేస్తూనే ఉండాల్సింది. సో డయాలసిస్లో ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, ఎవరికైనా సరే, ఎంత పెద్దవాళ్ళకైనా సరే. ఓకేనా? కాబట్టి సో ఆదోని అండ్ ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది ఉన్నారు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు. మన ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్లోనే 100కి పైగా డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, 100కి పైగా. అందులో చాలామందికి అవగాహన లేదు ట్రాన్స్ప్లాంట్ అనేది. కొంతమందికి అవగాహన ఉంది కానీ భయం, ఇంట్లో వాళ్ళు ముందుకు వస్తున్నా కూడా ఇస్తే నాకేమవుతుందో, ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మనో నాన్ననో ఇస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కరే పని చేస్తుంటారు. ఇప్పుడు నేను ఇస్తే నా ఇల్లు ఎట్లా నడుస్తుంది, అట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు గోవిందమ్మ గారు కిడ్నీ ఇచ్చారు, 6 నెలలు అయింది, కానీ కిడ్నీ ఇచ్చిన తర్వాత తన పనులు తను చేసుకుంటున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. ఇంకొక 6 నెలలు అయితే ఈ అబ్బాయిని కూడా వ్యవసాయం వెళ్ళి చేసుకుంటాడు ఈ అబ్బాయి. కాబట్టి డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి. మనకి ఆరోగ్యశ్రీ ద్వారానే కర్నూలులో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము. కానీ డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళే ఇవ్వాలి. సో ఇంట్లో వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే భయపడకుండా ఇవ్వచ్చు. మన ముందే మన కిడ్నీ డోనర్ ఉన్నారు. వాళ్ళు 6 నెలల ముందు కిడ్నీ ఇవ్వకముందు తన ఆరోగ్యం ఎట్లుందో ఇప్పుడు కూడా తన ఆరోగ్యం అట్లే ఉంది. ఏమాత్రం ఆరోగ్యం ఏం పాడవలేదు తను. ఇంతకుముందు తను ఏం పని చేసుకుంటే ఇప్పుడు కూడా అవే పనులు చేసుకుంటాం. కాబట్టి ధైర్యంగా ముందుకు రండి. ఇంట్లో వాళ్ళ కిడ్నీ బ్లడ్ గ్రూపు మళ్ళీ కిడ్నీ మ్యాచ్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించు. భయపడకుండా ఇచ్చినారు మేడం. నాకు ఏం భయం లేదు, నా కొడుకు బాగా అయితే సాలని ముందుకు వచ్చింది. మా పిల్లడు బాగా అయితే సాలు ముందుకు వచ్చింది. పిల్లడు బాధపడుతుంటే మనం ఇంట్లో నుండి కూడా తండ్రి కదా మేడం. పిల్లడు మనం అందరూ ఫ్యామిలీ బాగుంటే కదా. సో ఏంటంటే సార్ బతికిస్తాము, మా వల్ల అవుతుంది, రాండి అయినప్పుడు కూడా మనం ఇట్లా ఒక మూలు కూర్చుంటే మన జీవితం రకం లేదు కదా.
ఎందుకు కూర్చోవాలా సారోడు ఏం కాదు చనిపోతాడు మిగిలేడంటే ఆ మాట దేవుడు ఉన్నాడు. సారోడు మనం దేన్ని చేసే ప్రయత్నం చేద్దామండి బతికిస్తామండి అయినప్పుడు మనం ముందు కూర్చోకూడదు కదా. ఏదైంది అవునని ముందుకు వచ్చాను. మాకు ఆరోగ్యం బాగుంది, బట్టలు వంట అంతా నానే చేసుకున్నాను మేడం. మీ పేరు మేడం? పోయిందమ్మా. మా ఇంట్లో అంతా మేమే చేస్తున్నాం. మేము చేస్తాం అంతా వంట బట్టలు అన్నీ ఇప్పుడు అంతా నేనే చేస్తాను. నేనే చేసాను. సిద్ధార్థ సార్ దగ్గర వెళ్ళాము. బాగా అవుతుందమ్మా బతికిస్తాం పిల్లోని అంటే భగవంతుడు చేసిందిలా సార్ పెట్టి పోయి మా పిల్లోని జీవించుకొని వాళ్ళ ఆయన చనిపోతాను వచ్చాను. ఆయన ఇప్పటికి చనిపోతాను అన్నాడు మేడం. నా కొడుకు చనిపోతే నాన్న ఉండదు, వాళ్ళ ఆయన చనిపోతే నాన్న ఉండదు. మా ఫ్యామిలీలో ఇంకా 2 పిల్లలు ఉన్న రోజులు పడిపోతున్నారు మేడం. మళ్ళీ అట్లనే ఆడ బాగా చూసారంటే మళ్ళీ ఇట్లా దగ్గర వెళ్ళండి సిద్ధార్థ సార్ దగ్గర అంటే ఆడకి వెళ్ళినాం మేడం. మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి ఆడ చూపిస్తే సార్ చూస్తాం అని చెప్పి బాగా చేసినాడు మేడం. మా బాబు బాగా అయినాడు. మేము హ్యాపీగా ఉంటాం మేడం. మాకు అంత సంతోషంగా ఉంటాం మేడం. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఊళ్ళో కూడా అందరూ చెప్తున్నారు ఏమంటున్నారంటే ఇట్లారా ఈ ఊళ్ళో అందరూ అన్నారు పల్లెటూరులో కలిసారు అందరూ అన్నారనమాట. ఎందుకు ఇస్తావు ఉన్న రోజులు డయాలసిస్ చేయండి వీళ్ళని ఎందుకు చేస్తారు నువ్వే అనాథ అయిపోతావు ఏం పని చేయకుండా 2 రోజులు చేస్తావు అది ఇది అని చాలా అన్నారు. అందరూ అన్ని మాటలు కూడా పట్టును పెట్టి తల్లి త్యాగం చేసి ఇచ్చింది. అన్ని పాస్ అయింది. ఆల్రెడీ వచ్చే ఉంది, ముందు ఇచ్చే ఉంది, ఇప్పుడు ఇచ్చే ఉంది. పక్కగా అనుకుంటారేమో కానీ నీకు తెలియదు కదా. అది నేను చిన్న ముందేమో ఇచ్చి చిన్నగా అనుకోవచ్చు. మా చెల్లెలు ఎందుకంటే ఇంకా ఈత అయిపోయింది. మనసు ఇచ్చింది తేలైంది కానీ టెన్షన్లో అయినా అన్ని టెస్ట్లో పాస్ అయింది బాగుంది ఇచ్చింది. నేను పెద్దమ్మ నేను కూడా ఇస్తానని మూడుపడినాం పిల్లలు. కానీ సార్లు అంత ధైర్యంగా చెప్తున్నారు ఏమి కాదు అని చెప్పేటప్పుడు ముందుకు వెళ్ళాలి. ఏమంటే ఏదైనా చేయవచ్చు తప్పలేమో ఆయన అంత ధైర్యంగా వెళ్ళాలి కదా. వాళ్ళు ఊళ్ళో కూడా 4-5 మంది ఉన్నారు. ఆయన ఇదే చెప్తున్నారు ఇస్తే ఏమవుతుందో తల్లికి ఏమవుతుందో తండ్రికి ఏమవుతుందో అనే మాటలు అది తప్పు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు మీరు అందరూ హ్యాపీగా ఉన్నాం. మా సంసారం ఒక ఫ్యామిలీ అయినా బతికినట్లు. మా ఇంట్లో 6 మంది ఉన్నాం మేడం. మా 6 మంది బతికినట్లు. లేకుండా మిగతా పిల్లలు రోడ్డులు పడిపోతున్నారు మేడం. మా బాబు లేకుండా వాళ్ళ ఆయన ఇంట్లో అప్పుడే కర్మలాగా ఆయన పడి చచ్చిపోతున్నట్టున్నారు మేడం. ఆయన ఎందుకో నన్ను ఇస్తాను కదా అంటే సార్ దగ్గరికి పలాని సార్ దగ్గరికి పోయినట్టే సిద్ధార్థ సార్ వెళ్ళిపోవాలంటే అక్కడ వెళ్ళాము మేడం. వెళితే సార్ మనం చూద్దాం బాగా చెప్తామని చెప్పినారు. ఆరోగ్యశ్రీ కార్డు పైన పెట్టి సార్ మా పిల్లల్ని బతికిచ్చినాడు మేడం. వాళ్ళ ఆయన బతికాడు, పిల్లలు బతికిపోవచ్చు. నాన్న బతికినాను. మా ఫ్యామిలీ ఎంత సక్కకూడదంటే అంత సక్కకూడదు తెలుసా. ఇప్పుడు డబ్బులు ఏమైనా ఖర్చు అయినా ఈ ట్రీట్మెంట్కి కోసం ఏమన్నా అక్కడ టెస్ట్లకే మాత్రమే ఆరోగ్యశ్రీలో చేసింది మొత్తం ఆరోగ్యశ్రీలో చేసింది అంతా చేసినారు. మా ఫ్యామిలీ ఇప్పుడు అదే అండి చెప్పడం ఏంటంటే సింపుల్ మెసేజ్ ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ హైదరాబాద్ బెంగళూరు అట్లా మెట్రో సిటీస్లో మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉండేది. ఇప్పుడు మనకి కర్నూలులో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న హాస్పిటల్స్ ఒక 2-3 ఉన్నాయి. అందులో మెడికవర్ హాస్పిటల్ కూడా ఒకటి. ఓకేనా. సో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా నెలకి 1-2 ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. అండ్ ఆరోగ్యశ్రీ సహాయంతో చేస్తున్నాం. సో కాబట్టి ఒకటి ఏంటంటే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బెంగళూరు ఇక్కడే దగ్గర. ఇప్పుడు ఆదోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హైదరాబాద్ బెంగళూరు అంటే వాళ్ళు చాలా భయపడతారు. అండ్ అక్కడ తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో కర్నూలు అంటే కొద్దిగా దగ్గర కాబట్టి కర్నూలుకి రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి జరిగి 6 months అయింది. మీ ముందే ఇద్దరు హెల్తీగా ఉన్నారు, నార్మల్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళకి ఏదో అవుతుందని భయపడుతూ ఉంటారు. అదైతే అపోహ మాత్రమే. అది అపోహ, అది సత్యం కాదు. ఓకేనా. ఇప్పుడు పూర్తి స్థాయి ఆరోగ్యవంతులుగా ఉన్నారు అంటారు, మీరే చూడండి, వాళ్ళనే అడగండి. ఈ అబ్బాయి అయితే మందులు వాడుకుంటూ ఉంటారు. అవి మేము రెగ్యులర్గా నెలకు ఒకసారి చెకప్ చేస్తూ మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అవి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. చాలా మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్టు వాడలేదు. కానీ రూరల్ పరంగా మీరు ఫ్రీ మెడికల్ చెకప్స్ ఎందుకు పెడుతున్నాం సార్? మేము ఆల్రెడీ ఫ్రీ మెడికల్ చెకప్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా, ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా మార్చి నెలలో 1 వారం రోజులు ఫ్రీ టెస్టులు చేసినాము. 1 వారం రోజులు ఫ్రీ క్రియాటినిన్ టెస్ట్ చేసినాం. ఇక్కడే
కర్నూలులో కూడా కాదు, ఇక్కడ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా, ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మార్చిలో ఒక వారం రోజులు ఫ్రీ టెస్టులు చేసినాం. 45 మందికి మాత్రమే అది యూటిలైజ్ చేసుకున్నారు. మరి మీరు మీడియా వాళ్ళు ఇంకా చెప్పాలి ఇంకా